పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడో ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. ఈరోజు పునీత అంతోని వారిని తలంచే మంగళవారం. ప్రత్యేకంగా అద్భుతమైనటువంటి అంతోని వారి ప్రార్థన యేసు ప్రభు దగ్గరికి ఈరోజు మనం చేసే ప్రార్థన చేరుటకే మధ్యస్థ ప్రార్థన జరగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు ఆర్యన్ పీటర్ 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, మరి పవిత్రాత్మ వరములతో ఫలములతో నింపబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు విక్రమ్ రెడ్డి కుటుంబ సభ్యులు. అలాగే మతే జీవరత్న కుమారిని గత సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ దినము మంగళవారం ఎక్కడెక్కడ పూజలు జరుగుతున్నాయో, వాక్య పరిచర్యలు జరిగిందో అక్కడ పాల్గొన్న వాళ్ళందరి యొక్క ఉద్దేశం నెరవేర్చాలని, మరి ముఖ్యంగా 11వ తారీఖున ఇక్కడికి వచ్చి విన్నపాలతో అమ్మా అని పిలిచి ఏడ్చినటువంటి బిడ్డల యొక్క విన్నపాలను ప్రభు ఆలకించాలనియు, ఎక్కడెక్కడ ఆసుపత్రిలో ప్రజలు పోరాడుతున్నారో వాళ్ళందరికీ మంచి ఆయురారోగ్యం దయచేసి ప్రభు దీవించాలని, మన అద్భుతం వారి అద్భుతం కోసం ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగ యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరమగీతం 5వ అధ్యాయం 12వ వచనం. అతని కన్నులు పాలలో స్నానమాడి పాకు నీటి చెంత పాలియున్న కపోతము వలె ఉండును అని రాయబడి ఉన్నది. హిస్ ఐస్ ఆల్ ద టైమ్ లుక్ అట్ us and it is a beautiful eyes. That's what we read in Song of Solomon chapter 5 verse 12 is compared to a lover, our God.
యోహాను 1:48 మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనీయులు అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచి తిని అని ప్రభు పలికాడు. John 1:48 we hear Jesus answered Nathanael, how did you come to know about me? He said, even before Philip called you where you were under the fig tree, I saw you. Our God sees us. ఆయన అందమైన కళ్ళు మనల్ని చూచిస్తున్న కావున ఇంకా మన బ్రతికి ఉన్నా, లేకపోతే ఎప్పుడే మాయమైపోయే వాళ్ళమని పాట ఈరోజు పాట. Because his beautiful eyes all the time looks at us with a mercy and compassion, we are still alive. Otherwise long back we would have just disappeared on this earth. మొదటి సాముయేలు 16:7 యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమిమిగరు, నేను అతనిని నిరాకరించి తిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపల రూపమును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోచించును. Man looks outside appearance of a person, but God looks deep into us. That's what our God is. 1 Samuel 16:7. పాడదామా? నీ అందమైన కళ్ళు నన్ను చూచను కనుక ఎప్పుడో ఆగవలసిన నా జీవితం ఇక సాగుతుంది ప్రభువా. నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. ఎవరు గుర్తించని నన్ను గుర్తించి నీవు విలువనిచ్చిన మంచి దేవుడవు. ఎవరు గుర్తించని నన్ను గుర్తించి నీవు విలువనిచ్చిన మంచి దేవుడవు. నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనం. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడిన దానిని నాశనం చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. 1 Corinthians 1:28. In order to make those who are strong, those who are powerful, those who are wise like that, those who think in front of them, to shame them, God chose what is least, what is despised, what has no value. That is how God selected me and you. దానిని పాటగా పాడుతున్నాం. What is not valuable at all, God looks at. Despised people we are. 1 Corinthians 1:28. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ అందమైన కళ్ళు విలువలేని మనలను వెలనిచ్చి కొనుక్కున్నాడు. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు నీవు, గొప్ప మనసు నీదే యేసయ్యా. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు నీవు, గొప్ప మనసు నీదే యేసయ్యా. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. విలువలేని మనకు విలువనిచ్చే దేవుడు ఒకడు ఉన్నాడని ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 118:22 వచనం. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయే మూల రాయిగా అయ్యను. The stone that is rejected by the people, God chooses it at cornerstone. తర్వాత ఉన్న వచనం, ఇది దేవుని కార్యం కన్నులకు ఆశ్చర్యకరమే. And the next word of God says, Psalm 118:22, after that, this is marvelous in our sight. It's God's doing. God can do that for you. దేవుడు నింట అట్లా చేయగలుగుతాడు, అలా చూడగలుగుతాడు. పాడుదామా ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయన కన్నులలో నీ విలువ ఏంటో దాన్ని తెలుసుకునే పాట ఈ పాట. నీ అందమైన కనులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచును గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. త్రోసివేయబడిన నన్ను కావాలని చెప్పి మూలరాయిగా మార్చిన ప్రియుడా, త్రోసివేయబడిన నన్ను కావాలని చెప్పి మూలరాయిగా మార్చిన ప్రియుడా, నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. త్రోసివేయబడిన రాయిలాగా ఉన్నావా? ప్రభు నిన్ను మూలరాయిగా మార్చే సంవత్సరం ఈ సంవత్సరం భావించి ప్రవచన రూపంలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ క్యాథరిన్ ఆఫ్ రిసి. ఈరోజు మనము ఒక కన్యక కథరిన్ అమ్మ రిసి ఆమె పండుగను కొనియాడుతున్నాం. ఆమె చరిత్ర నుండి ఒక భాగం, వన్ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. క్యాథరిన్ వాస్ అన్ ఇటాలియన్ డొమినికన్ tertiary sister. She still believed to have a miraculous visions and corporal encounters with Jesus, both the infant Jesus and also with adult Jesus. ఆమె ఒక సిస్టర్గా మారిన తర్వాత ఆమెకి అద్భుతమైనటువంటి దర్శనములు కలిగేదంట. కొన్నిసార్లు శారీరకంగా అలా దేవుణ్ణి చూడగలిగిందంట. అలా బాలయేసుని చూడగలిగిందంట. ఎదిగినటువంటి రక్షకుడు యేసు ప్రభు ఆ రూపాన్ని చూడగలిగిన భాగ్యం ఆమెకి దొరికిందంట. She was famous for her ecstasies in which she enacted the passion of Christ. కొన్నిసార్లు ఆత్మ పరవశరాలై మారిపోయేదంట. అప్పుడు ఆ పరవశంలోనే యేసు ప్రభు యొక్క భయంకరమైనటువంటి హింస, ఆ బాధ, ఆ శ్రమలను ఆమె ప్రజలకు చూపించేదంట. She also wore the stigmata. ఆమెకి పంచగాయాలను కూడా వరప్రసాదంగా దేవుడు ఇచ్చాడంట. డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ డీప్ ప్రేయర్, a coral ring representing her marriage to Christ appeared on her finger ring. కొన్నిసార్లు చాలా లోతుగా ఆమె లీనమై ప్రార్థించినప్పుడు ఆమెకి యేసు ప్రభుతో పెళ్ళాడినట్టు, అంటే పెళ్లి కుమార్తెలాగా ఆమెకి ప్రభు ఆమె మరి వ్రేలులో ఒక ఉంగురం కూడా కనిపించేదంట. యేసు ప్రభుతో ఆమెకి సత్సంబంధం వివరించే ఉంగురం. షీ ఈస్ ద పేట్రన్ సెయింట్ ఫర్ ద సిక్. ఆమె మరి రోగస్తులందరికీ పునీతురాలంట. మీ రోగమేంటో, బాధలేంటో, కష్టాలేంటో ఈ పండుగ సందర్భంగా ప్రభు మీ అందరినీ సంరక్షణతో పాటు ఆయురారోగ్యంతో పాటు దీర్ఘాయుసుని ఇవ్వటానికి ఒక చిన్న ప్రార్థన. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ఈ ప్రార్థన ఎట్లా మనల్ని కాపాడుకుంటూ వస్తుందో అందుకే పోయిన సంవత్సరం నా బర్త్డే రోజు ఈ పాట పాడాను. ఒక సంవత్సరం గడిచిపోయింది. తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత మళ్ళా పాడే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ ఆన్ మై బర్త్డే ఐ సాంగ్ దిస్ హిమ్.
And from that day, 1 year plus another 4 days, God has been so good to me, protected me. ఆయన కళ్ళు నా మీద ఉంచాడు. లేకపోతే ఎప్పుడో నేను ఎన్ని రోగాలు వచ్చింది ఆసుపత్రికి వెళ్ళాను, మాయమైపోయేది. Because his eyes are on me, God has given me long life and I am able to see this. Otherwise I would have long disappeared long back. మీకు కూడా అలా అనిపిస్తుందని నమ్ముచున్నాను. లూకా 1వ అధ్యాయం 48వ వచనం, దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. God looked down upon my lowliness, low state, and He has given me such a grace that I have become a blessing. I am going to become a blessing to generation. That's what Mama Mary declared. Amen. అమ్మకి ఇచ్చినది మనకు కదా. అది కదా 11వ రోజు మనం నేర్చుకున్నాం. లూర్దు మాత పండుగ అమ్మా అని పిలిచారు. బిడ్డా అని మీకు ఇచ్చేది తరతరముల వారికి దీవెన. You called her అమ్మా, మమ్మా on Sunday. How many times you cried? She will give you the same grace. Amen. Will become a blessing to generation. Amen. నమ్మే వాళ్ళందరూ నాతో పాటు ఈ పాట మీ ప్రేమ పాటగా దేవునితో పాడే పాటగా పాడుచుకుంటూ పాడదమ్మా. నీ అందమైన కనులు నన్ను చూచెను కనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. దీనావస్థలో ఉన్న నన్ను నీ కారుణ్యముతోనే పైన ఉంచిన గొప్ప దేవుడా. దీనావస్థలో ఉన్న నన్ను నీ కారుణ్యంతోనే పైన ఉంచిన గొప్ప దేవుడా. నీ అందమైన కనులు నన్ను చూచెను కనుక ఎప్పుడో ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. దీని అవస్థలో ఉన్నారా? మిమ్మల్ని కటాక్షించి లేపే రోజుల కోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు. వచ్చే ఆదివారం, ప్రత్యేక ఆదివారం, దీక్షా సిలువను మోసి సాతాన్ని వెళ్ళగొట్టి శాపము నుండి, పాపము నుండి మనమందరం కూడా ఆశీర్వాదకరమైనటువంటి రోజులలో ప్రవేశించే తపస్సు కాలంలో ప్రవేశించుటకై మిమ్మల్ని సిద్ధపాటు చేసే మొదటి ఆదివారం తపస్సు కాలంలో ప్రతి ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే వచ్చే వారికి ఆ రోజు దీక్ష సిలువ మెడలో ధరించడానికి ఇవ్వబడుతుంది. ఫోర్స్ ఏం లేదు, ఎవరికి కావాలో వాళ్ళు అడిగిన వాళ్ళకు అది ఇవ్వబడుతుంది. కమింగ్ సండే ఇస్ ఎ స్పెషల్ సండే. విల్ బి గివింగ్ ఎ స్పెషల్ holy cross to wear on your neck for those who really want it, and that will cast out, dispel every power of darkness, satanic elements from you. Amen. Sickness also will be healed as you are touching, that cross is touching your body. Amen. మీ శరీరాన్ని తాకుతున్న సిలువ, దాన్ని మీకు ఇచ్చే రోజే వచ్చే ఆదివారం. స్తోత్రం. రండి, దీవెనలు పొందండి. Thank you, Lord. అలాగే రేపటి దినం మీకు తెలుసు, విభూతి బుధవారం నాడు. టుమారో we celebrate the Ash Wednesday. We commemorate the day where we realize we are after all mud. We'll return back to mud. If we repent, we'll receive good news. మనము మట్టికి తిరిగి వెళ్ళిపోవాలి, తప్పదు. నెక్స్ట్ ఎవరో తెలీదు. దాన్ని ఆ దైవ భయం పుట్టించే రోజు రేపటి దినం. అలాగే హృదయ పరివర్తన చెందితే సువార్త నిశ్చయం అని పలికే గొప్ప రోజు రేపటి దినం. ఉదయం 6:30 గంటలకల్లా పెద్దహాళ్ళకు రండి. మీ అందరూ కూడా ఆహ్వానితులే. నొసటి మీద విభూతిని రాసి ఆ రోజున దీక్షా సిలువ ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసి మరి మిమ్మల్ని ఆశీర్వాదంతో పంపిస్తున్నాం. డ్యూటీకి వెళ్ళాలి కావున త్వరగానే ముగిస్తాం. టుమారో వెనస్డే 6:30 విల్ బి హ్యావింగ్ ఇన్ అ బిగ్ హాల్ a special mass, and also we'll be applying the ashes, and those who like to have the cross to wear, tomorrow it will be given. అలాగే ఈ నెలలో తెలుగు వడకం తపస్సు కాలం మొదటి వడకం 19 సాయంత్రం నుండి 23 సాయంత్రం వరకు జరుగుతుంది. అందరు రండి, ఎందుకంటే ప్రత్యేక ధ్యానాంశములు ఉంటాయి. సిలువ గురించి ధ్యానం, ఎందుకు మనం పుట్టాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, దానికి ముందు ఏం చేయాలి, దానికి ముందు ఎట్లా ఆశీర్వాదంగా జీవించాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పించబడే గొప్ప రోజులు. తపస్సు కాల ఫస్ట్ వడకం రండి. ముందుగా బుక్ చేయకపోతే రూమ్స్ దొరకకపోవచ్చు, బుక్ చేసుకోండి. రూమ్ దొరకకపోతే డార్మెంటరీస్ ఉంటాయి, రండి. ఫ్రమ్ 19th of this month evening to 23rd evening we'll be having special Lenten retreat, the first retreat, special retreat for the Lent. Come and be blessed. Book your room ahead of time, otherwise you may not get it. If you don't have room, dormitories are available. వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు మరి ఆధార్ కార్డ్ జెరాక్స్తో వస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. కంపల్సరీ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇస్ కంపల్సరీ, గవర్నమెంట్ రూల్. అందరికీ విషయం తెలియచేయాలని మనవి చేస్తున్నాను. లూకా 23:43 చివరి గుర్తు. యేసు వానితో, నేడే నీవు నాతో పరలోకమున ప్రవేశించెదవు అని నీతో చెప్పుచున్నాను పలికి. జీసస్ టోల్డ్ ద గుడ్ థీఫ్, today you will be with me in paradise. Praise the Lord. దొంగకు పరలోకం తెరచిన దేవుడు నాకు తెరవడు. Good thief for whom Jesus showed mercy, and he opened the heaven. He showed him heaven. Luke 23:43. Thank you, Jesus. యేసు వంగకు తిరిగి ఆయన అడిగాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిచాడు. లూకా 23:42. అందుకే పరలోకం తెరిచాడు. You should also pray every day looking at this Jesus. Remember me, remember me, remember, remember, remember. రేపటి దినం ఇంకొక శుభవార్త. రేపటి దినం నుండి మనము దేవుని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యేసుతో 40 రోజుల కార్యక్రమం సాయంత్రం 8 నుంచి 8:30 గంటల వరకు. పడుకోవటానికి ముందు మంచిగా ధ్యానంలో ఉండి పడుకోవటానికి. రాత్రి పీడుకళలు రావు. తర్వాత మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులను వెళ్ళగొట్టే ప్రసంగాలు ఉంటాయి. రేపు సాయంత్రం 8 నుంచి 8:30 గంటల వరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. వచ్చి ప్రసంగం చెప్పి అందరినీ దేవుడు బహుగా వాడుకొనును గాక. ఫ్రమ్ టుమారో విల్ బి హ్యావింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఈవినింగ్ 8 to 8:30 బిఫోర్ యూ గో టు స్లీప్. Every kind of disturbing dreams to be cast out, and also
every blessing to come upon you. So many servants are going to preach from tomorrow. యేసుతో 40 రోజులు, with Jesus 40 days. Please pray for all of us. So many programs are there. మాకు కూడా ఆరోగ్యం, శక్తి గర్చి అన్ని నడిపించుటకు భాగ్యం దయచేయమని ప్రార్థించండి. పాడి ముగిస్తామా? ఆయన అందమైన కళ్ళు, అందమును కోల్పోయిన యేసు ప్రభు శిలువ నుండి మాట్లాడుతూ నీతో చెప్తున్నాడు, నిన్ను నేను చూస్తున్నాను కావున నీ మాయం కాలేదు, నిర్మూలం కాలేదు, నేను నీతోనే ఉన్నాను. తపస్సు కాలం అలాంటి దినములుగా మారునుగా. ఆమేన్. నీ అందమైన కనులు నన్ను చూచెను కనుగా, ఎప్పుడో ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక, ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. ఘోర పాపి అయిన నన్ను భారమైన సిలువ మోసి పరలోకం చేర్చిన రక్షకుడేసయ్యా. ఘోర పాపి అయిన నన్ను భారమైన సిలువ మోసి పరలోకం చేర్చిన రక్షకుడేసయ్యా. నీ అందమైన కనులు నన్ను చూచెను కనుక, ఎప్పుడో ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక, ఎప్పుడు ఆగవలసిన జీవితం ఇంకా సాగుతుంది. அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்த நான் உயிர் வாழ்கின்றேன். அழகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்த நான் உயிர் வாழ்கின்றேன். ప్రియమైన సహోదరి సహోదరులారా, అందమైన కళ్ళు మనల్ని చూచి మనం ఎంత అందంగా తయారు కావాలని దేవుని దృష్టిలో వేచి ఉన్నప్పుడు, రేపటి దినం వాలంటైన్స్ డే అని చెప్పి అందరు లోక సంబంధమైన అందం వైపు చూసి మోసం పోబోతున్నారు. అందమైన వ్యక్తి ఒకరే, గ్రేటెస్ట్ లవ్, ప్రేమికుడు ప్రేమామయుడు ఒక్కడే. రేపు ఆయన మర్చిపోతున్నారు జనాలు. ఆయన పండుగ రేపు వాలంటైన్స్ డే. ఈజ్ అ నైస్ సెయింట్, బట్ దెన్ సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్. దానితో పాటు రేపు నా పాలక పునీతుడు సిరిల్ మెథోడియస్ పండుగ కూడా ఎవరు గుర్తుండదు రేపు. సిరిల్ మెథోడియస్ ఇద్దరు సహోదరులు. వాళ్ళు ఒక లాంగ్వేజ్ సృష్టించి వేద పోతగం చేశారు. టుమారో ఈజ్ ఆల్సో ఫీస్ట్ డే ఆఫ్ సెయింట్ సిరిల్ అండ్ మెథోడియస్, మై పేట్రన్ సెయింట్స్, 2 brothers who founded a language for people. ఇదన్నీ మర్చిపోయి రేపటి దినం పనికిరాని దానిలో ప్రజలు వెళ్లకుండా అందమైన లవర్ జీసస్తో ఉండటకై ప్రార్థన చేసుకుంటూ ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మ ప్రేమించి నడిపిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్రోసివేయబడిన రాయిలాగా ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీన అవస్థలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి సాయంత్రం 40 రోజులు 8 నుంచి 8:30 వరకు ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్ష ధరించి ప్రార్థనకు వస్తున్న ఆదివారం వస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను, తెలుగు వడకానికి 19 నుంచి 23 వచ్చిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి MI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం లూర్దు మాత పండుగ సందర్భంగా విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాయబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అనూష, రెబేకా, లూయిస్ మీ అందరినీ దేవుడు ప్రత్యేక రీతిలో వెలుగుతో నింపుతూ ఉన్నాడు. అనేక మంది ఊపిరాడక బాధపడుతున్నటువంటి వాళ్ళు, కన్నులలో సమస్యలతో బాధపడుతున్న వారు, చెవిపోటుతో బాధపడుతున్న వారు, మెరుపులు లాగా శరీరం అంతట్లో ఒక విధమైనటువంటి నొప్పి వస్తున్నటువంటి వ్యక్తులను దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఆ అందమైన కళ్ళు మనలను చూస్తుండగా రేపటి దినం నుండి ప్రారంభమయ్యే యేసుతో 40 రోజుల కార్యక్రమముల ద్వారా పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి నిజమైన తపస్సుగాల ప్రార్థనలో ప్రజలు పాల్గొన్నట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost with His beautiful eyes look at us as we begin the Lenten season from tomorrow. May it be a grace-filled moment. In Jesus' name we pray. ఆమేన్. నీ అందమైన కన్నులు నన్ను చూచెను కనుక ఎప్పుడో ఆగవలసిన నా జీవితం ఇంకా సాగుతుంది. God bless you.